ప్రతిరోజు గురుకులాలలో హాస్టల్స్లలో ఫుడ్ పాయిజనింగ్ అయి చనిపోతున్నారని చెప్పి దాదాపు ఒక 60 మంది చనిపోయింది, ఇప్పటి వరకు 50-60 మంది చనిపోయిందని చెప్పి ఒక లిస్టుతో సహా మొన్ననే పబ్లిష్ అయింది. మరి ఇంత జరుగుతున్నా కూడా కనీస జాగ్రత్తలు పాటించకుండా చిన్న పిల్లల పెట్టే ఫుడ్లో కూడా, ఆహారంలో కూడా మరి దాదాపు 550 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయిందంటే పొరపాటున అంతమంది చనిపోయింటే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? ఎవరు బాధ్యులు? అసలు ప్రభుత్వం ఉందా లేదా అర్థమైతే లేదు. ప్రభుత్వం పని ఏం చేస్తుందంటే ప్రశ్నించేవాడిని గొంతు ఎట్లా నొక్కాలి, ప్రశ్నించేటోడిని జైల్లో పెట్టాలి, ప్రశ్నించొద్దు ఎవడు, మేము ఇష్టానుసారంగా చేస్తామంటే మేము ఊరుకోం. పేద ప్రజల బతుకుల గురించే కష్టపడి కన్న కష్టాలు పడి రేయిం పగలు కష్టపడి ప్రాణాలు పోగొట్టుకొని తెలంగాణ తెచ్చుకున్నాం. మరి మేము తెచ్చుకున్న తెలంగాణ ఇంకా బాగా చేస్తామని మీరు అధికారంలోకి వచ్చి ఇలా ఆ స్కూళ్ళ పైన, హాస్టళ్ళ పైన, పిల్లలు తినే ఆహారం పైన శ్రద్ధ వహించకపోవడం బాధాకరం. ఇంకా విచిత్రం ఏంటంటే 520 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యి దాదాపు 20 మంది 10-20 మంది ఈ హాస్పిటల్కి వస్తే వీళ్ళ తినే ఫుడ్లో కూడా రేపు ఈరోజు మార్నింగ్ తినే ఫుడ్లో కూడా పురుగులు వచ్చినాయి అంటే అసలు ఏమనుకోవాలి? ఇలా మేమంటే ఇగో వీళ్ళు ప్రతిపక్ష నాయకులు ఉట్టేనే దుమ్మెత్తిపోస్తున్నారు అంటారు. మీ ముందరనే అక్కడ నర్సుని అడిగినాం, సిస్టర్ అమ్మని అడిగినాం ఏం జరిగిందమ్మా అని. ఈ పేషెంట్లు ఎవరంటే వీళ్ళు ఫుడ్ పాయిజనింగ్ అయి వచ్చిండ్రు ఇక్కడికి. మరి మార్నింగ్ ఏం జరిగిందంటే వీళ్ళు తినే ఫుడ్లో కూడా పురుగులు వచ్చినాయి, టిఫిన్లో పురుగులు వచ్చినాయి, నేనే తీసి పడేసినాను. చిన్న పిల్లలు వాళ్ళు, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, 10 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు వాళ్ళు. పిల్లల్ని అడిగినాం ఏమైందని. ఆ పిల్లల్ని అడిగితే ఆ పిల్లలు చెప్తా ఉన్నారు ఉదయం పురుగులు వచ్చినాయని, నిన్న ఏమైందంటే నిన్న పురుగులు వచ్చినాయని. మరి వీడికి ఎందుకు వచ్చినాయంటే పురుగులను అందిని మాకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అందరం కక్కులో కాళ్ళు అయిపోయి పడిపోయినాము, ఇది తీసుకొచ్చిర్రు. మళ్ళీ ఉదయం చూస్తే మేము తినే టిఫిన్ మళ్ళీ పురుగులు వచ్చినాయి అని చెప్పి. మరి ఎక్కడ పోతుంది? ఎంత కష్టపడితే ఈ హాస్పిటల్ వచ్చింది. ఇక్కడ గర్భిణీ స్త్రీలు కూర్చోవడానికి చెట్ల కింద కూర్చుంటే అప్పుడప్పుడే వారం రోజుల్లో షెడ్ వేయించినాం, కూర్చోడానికి కుర్చీలు ఇప్పించినాం, వాళ్ళకు భోజన వసతులు ఏర్పాటు చేసినాం. ఆక్సిజన్ సిలిండర్ లేవంటే ఆక్సిజన్ ప్లాంటే పెట్టినాం. ఇక్కడనే 2 పెద్ద ప్లాంట్లు పెట్టి డైరెక్ట్ ఆక్సిజన్ ఇచ్చేట్టు ఏర్పాటు చేసినాం. ఒక్క ఐసీయూ బెడ్ లేకుండే 165 ఐసీయూ బెడ్లు చేసినాం. ఆక్సిజన్ ఒక్క బెడ్ లేకుండే డైరెక్ట్గా ఆక్సిజన్ ఆడ వరకు వచ్చేటట్లు 550 ఆక్సిజన్ బెడ్లు ఇచ్చినాం. ఇంకా పేదల్లో బతకాలని చెప్పి మొన్నటి వరకు హైదరాబాద్లో గాంధీ ఉస్మానియా 2 హాస్పిటల్ ఉండేది, కానీ మహబూబ్ నగర్లో కూడా ఇంకో పెద్ద హాస్పిటల్ కూడా కట్టినాం. పేదోళ్ళ గురించి. పైసలు ఉన్నాడు ప్రైవేట్లో పోతాడు, పేదవాడు ప్రైవేట్లో పోని వాళ్ళు గవర్నమెంట్లో ఉండాలని చెప్పి పెద్ద హాస్పిటల్, అది కూడా పెద్ద ఒక మహల్లా కట్టినాం, పెద్ద బిల్డింగ్ కట్టినాం. వల్ల మేము ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే కనీసము నిర్వహణ కూడా చేసుకోకపోతే ఎట్లా? మంచినీళ్ళు ట్యాంకులు కట్టి నీళ్ళు ఇస్తే కనీసం నీళ్లు ఇప్పుకోలేకపోతున్నారు, రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉన్నా నీళ్ళు చేసుకోలేకపోతున్నారు, కరెంటులు అన్నీ పెడితే కరెంటు చేసుకోలేకపోతున్నారు. ఇలా చిన్న పిల్లలకు తినే ఆహారం మండలానికి ఒక గురుకులం ఏర్పాటు చేసుకున్నాం. ఈ జిల్లాలో కొత్తగా 20-30 గురుకులాలు తెచ్చుకున్నాం. పేదలు తినాలి, చదువుకోవాలి, బాగుపడాలని. ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది, హాస్టల్లో అంటే భయపడే పరిస్థితి వచ్చింది. హాస్టల్ సీటు గురించి మేము ఎవరం పోయినా మాకు సీటు కావాలి గురుకులాలు పెద్ద పోటీ ఉండేది. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే మళ్ళీ గురుకులాల పిల్లగాన్ని జాయిన్ చేస్తే వాడు ఏం ఫుడ్ తింటాడో ఉంటాడో చస్తాడో ఏంటైనా వద్దు, ఇంటికాన్నే పెట్టుకుందాం, వాడు చదవాలి లేకుంటే ఏదైనా పరిస్థితికి వాళ్ళు తెస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్గా మేము చెప్తా ఉన్నాం, నిన్న జరిగిన బాధ్యులపైన కూడా విచారణ జరిపించాలి. మళ్ళీ ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో పునరావృతం కాకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇక్కడ ఈ హాస్పిటల్లో మీ కళ్ళ ముందరనే ఈ ఫుడ్ పాయిజనింగ్ అయిన వాళ్ళకి మళ్ళీ ఫుడ్ పాయిజనింగ్ అయ్యేటట్టు పురుగుల టిఫిన్ ఇచ్చిర్రు అంటే ఆ పిల్లలు చూసి డాక్టర్లకు చెప్పి నర్సులకు చెప్పి పడేసిరంటే పొరపాటున తింటే మళ్ళీ ఏమైపోతుంది? ఇంత నిర్లక్ష్యం ఉంటుంది ఎక్కడని చెప్పండి.
అక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఇక్కడ వస్తే ఇక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయ్యేటట్లు వాళ్ళ ఆహారం పెట్టడం కనీసం గంత జాగ్రత్త కూడా చూడరా? మేము మాట్లాడితే ఇక వీళ్ళు కావాలని మాట్లాడుతున్నారు. ఇక మీ ప్రాణాలు పోతుంటే కూడా ఊరుకోవాలని చెప్పండి. ఇది ఎక్కడి న్యాయం చెప్పండి? పేద ప్రజలు గమనిస్తున్నారు అంతా. మేము మాట్లాడే దానిలో వాస్తవాలు గ్రహించండి. ఎవడు మాట్లాడుతున్నాడు, వాళ్ళ మీద ఏం చేద్దాము, ఏం ప్లాన్ చేద్దాము, అది కాదు మీకు చేయాల్సింది. దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చింది. ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత మీకు అధికారం వచ్చింది. కనీసం మీ 5 ఏళ్ల పబ్లిక్ తిట్టుదిగా కూడా పని చేసుకుంటే మీకు మంచిది. లేకపోతే మీరు ఇదే విధంగా చేస్తే తిరుగుబాటు వస్తుంది. శ్రీలంకలో ఇంకా వేరే దేశంలో ఇచ్చిన తిరుగుబాటు, ఆ రకమైన తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉంటుంది. 500 మంది చచ్చిపోతే ఈ జిల్లాలో ఊరుకోరు. పొరపాటున నిన్న 500 మంది చనిపోయింటే జిల్లా మొత్తం అట్టుడికిపోతుండే, రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతుండే. ప్రమాదం తప్పిపోయింది. ఇప్పటికి కూడా ఒక పిల్లోడు ఐసీయూలో ఉన్నాడు. చావు బతుల మధ్యలో కొట్టుబిట్టాడుతూ ఉన్నాడు. ఐసీయూలో చావు బతుల మధ్య కొట్టాడుతున్నటువంటి ఐసీయూలో కొట్టుబిట్టాడుతున్నటువంటి పేషెంట్ ఉండగా ఇంకా 15 మంది పేషెంట్లు మాట్లాడే స్థితిలో ఉండగా హాస్పిటల్లో కూడా పురుగుల టిఫిన్ ఇస్తారా? నేను చెప్పింది వాస్తవం కాదు, మీరు గమనించండి. చెప్పండి, మీరు అడగండి. ఇది రాజకీయం కాదు. ఇక్కడ రేపు మీ పిల్లలకు కూడా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు మీ పిల్లలకు కూడా ఇస్తాడు అటువంటి పరిస్థితి. ఏదో రూపకంగా ఈ పేద ప్రజల పిల్లల పక్షాన్ని నిలబడకుండా, అన్యాయాన్ని ప్రశ్నించకుండా, సరి చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక మీకు చూసి ఊరికే పరిస్థితి ఉండదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.